ఏ దేవుడి నామం పలికితే ఎంత పుణ్యమో వినండి. శ్రీరామ అని పలికితే అన్నింటిలోనూ జయం కలుగుతుంది. శివ శివ అని స్మరిస్తే సకలము దరిచేరుతాయి. ఇక కృష్ణ కృష్ణ అని స్మరిస్తే కష్టాలు తొలగిపోతాయి. గోవింద గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుండి విముక్తి పొందగలుగుతారు. నరసింహ అని స్మరిస్తే శత్రువులపై విజయం సాధించగలరు. జగన్మాత అని స్మరిస్తే సకల అరిష్టాలు విముక్తి కలుగుతాయి. శ్రీ జగజ్జనని అని స్మరిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతత లభిస్తుంది. శ్రీ లక్ష్మీ విష్ణువు అని స్మరిస్తే గృహంలో సకల సంపదలు కలుగుతాయి. సర్వేశ్వర అని స్మరిస్తే తక్షణ కార్యసిద్ధి విజయం సాధిస్తారు. కేశవ అని స్మరిస్తే అనేక నేత్ర వ్యాధులు మటుమాయమవుతాయి. నారాయణ అని స్మరిస్తే సకల సర్వగ్రహాలు దోషాలు అన్నీ పోతాయి. అచ్యుత అని స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది. మాధవ అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి. దామోదరుడి నామాన్ని పలికితే సకల బంధాల నుండి విముక్తి పొందగలుగుతారు.